నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో విషాదం చోటు చేసుకుంది. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన భక్తులను నిర్వాహకులు డబ్బులు అడిగారు. దీంతో డబ్బులు ఎందుకని ప్రశ్నించిన భక్తులపై నిర్వాహకులు దాడి చేశారు. ఈ క్రమంలో 2 నెలల చిన్నారిని నిర్వాహకులు తోసేశారు. అయితే మరుసటి రోజు ఉదయం చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారిని తోసివేయడం వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గృహ లోపలికి వస్తుంటే నేను మా అమ్మ మా పిన్ని మా ఇద్దరు మర్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చిన మా ముందర ఒక 5-6 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నా లేదు తెలియదు. మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. అంటే టికెట్ ఉందో టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం. అంటే కిందికి దిగు నువ్వు కాపను అయితే నువ్వు కాపను మేము కూడా గలీజ్గా మాట్లాడుతావు, నువ్వు కుటుంబం మేము తక్కువ జాతలు నేను ఎక్కువ జాతలు నీకు కట్టి విలువ ఉంటుంది అని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది. శ్రీనివాసరెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాపని మా అమ్మ నేను దొబ్బుతున్నాను అని ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము. మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళు తీయలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు వాళ్ళు. కిందికి వచ్చినాక వీడు 5కి 5:30కి వచ్చినున్నాడు. వచ్చినాక గిట్లా అన్నారు రా గిట్లా చేసిరా అంటే వీడు అడగని కోయిడు. అమ్మని పిల్లలు మా అమ్మని మా పిల్లలు ఎందుకు తింటారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని నేను తీసుకో. గృహ లోపలికి వస్తుంటే నేను మా అమ్మ మా పిన్ని మా ఇద్దరు మర్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చిన మా ముందర ఒక 5-6 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నా లేదు తెలియదు. మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. హరిశంకర్, అసలు ఏం జరిగింది? పాప మృతికి గల కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు మండలంలోని కుమ్మెర మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15 నుంచి 20 తారీఖు వరకు నిర్వహించడం జరిగింది. అయితే ఈ క్రమంలో స్వామివారి దర్శనానికి వచ్చినట్టు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైతే చిలికేశ్వరం చంద్రకళ భర్త జంగయ్య భర్త మృతి చెందాడు. వాళ్ళు అదేవిధంగా మరో మహిళతో కలిసి ఒక స్వామివారి దర్శనానికి కుమ్మెర గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామి దర్శనానికి రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి గుడిలో ఉన్న ఉంద్యాల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి 100 రూపాయలు ఇస్తేనే గుడికి రావాలని డిమాండ్ చేయడం జరిగింది. అంటే టికెట్ రూపంలో వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే డబ్బులు ఎందుకు ఇవ్వాలని మహిళలు ప్రశ్నించగా మీరు తక్కువ జాతి అని చెప్పి ఒక అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళని దూషించడం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య దుర్భాషలాడ జరిగిన నేపథ్యంలోనే మహిళ వారి కుటుంబ సభ్యులు అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్రహ్మోత్సవాల నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని కింద తోసివేయడం జరిగింది. అయితే అక్కడ వారి చిన్న కుమారుడు ఏమైందని ఎందుకు కిందికి తోసామని చెప్పి ప్రశ్నించిన నేపథ్యంలో ఒక్కసారిపై వారిపై దాడికి చేయడం జరిగింది. దాడిలో ఎవరైతే చిన్నారి తల్లి ఉందో ఆమె కింద పడింది. దాంతో పాటు ఆ చిన్నారి కూడా 3 నెలల చిన్నారి కింద పడడంతో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్ళింది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అమ్మాయి ఆ చిన్న పాప మృతి చెందడం జరిగింది. దీని నేపథ్యంలోనే వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కూడా వారిపై ఆరోపణ చేస్తూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు జరిగింది. గ్రామ సర్పంచ్ అక్కడే ఉన్నాడు, అక్కడ ఉండి కూడా ఏది పట్టించుకోవాలని చెప్పి కూడా వారంతా కూడా విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చిన్న పాప పక్కన పెట్టి మహిళలను వాళ్ళపై కాళ్ళపై పడి వేడుకున్నప్పుడు కూడా ఆ వారిపై కనికరం చూపించకుండా దాడి చేసినట్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ నాగర్ కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే కులాన్ని దూషిస్తూ కూడా వాళ్ళంతా మాట్లాడిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే జిల్లా ఎస్పీ దీనిపై స్పందించడం జరిగింది. పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనిమా రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.